ఒక్క వ్యక్తి 35 ఏళ్ల పాటు 8 సార్లు నిరంతరాయంగా ఓ ప్రాంతం చేత ఎన్నుకోబడ్డారంటే అన్నేళ్ల పాటు ఆ ప్రాంతం ఆ వ్యక్తిని నమ్మి తమ జీవితాలను ఆయన చేతుల్లో పెట్టిందంటే ఏం చేసుంటాడాయన? వాళ్ళ బ్రతుకుల్ని మార్చాడా? వారి భవిష్యత్తుని మార్చాడా? వారి ఆలోచనల్ని మార్చాడా? సరైన నాయకుడిని నమ్మితే ప్రజల జీవితాలు ఎలా మారిపోతాయో తెలియాలంటే కుప్పం కథ తెలియాల్సిందే. కుప్పం ఆంధ్రప్రదేశ్లో ఓ మారుమూల ప్రాంతం. 40 ఏళ్ల క్రితం వర్షాలు లేక, త్రాగటానికి నీరు లేక, పొలాల్లో పంటలు లేక, అడుగంటిన భూగర్భ జలాలతో, బక్క చిక్కిన డొక్కలతో, ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తూ కనీస మౌలిక సదుపాయాలు లేక జీవనం స్తంభించిపోయిన ప్రాంతంలో 1989లో అడుగుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వారి ఆశలకు ఆశయాలకు జీవం పోశారు. నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలకు తన నిబద్ధతను చాటి చెప్పి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడాని స్థాపించి హెల్తీ వెల్తీ హ్యాపీ అనే కాన్సెప్ట్తో కుప్పం ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశారు. చదువుల పండగ పేరుతో గురుకుల పాఠశాలలు, ప్రాథమిక విద్యాలయాలు నెలకొల్పి విద్యావాహిని ప్రాజెక్టుతో కంప్యూటర్ విద్యను చేరువ చేసి చదువుని అత్యంత ముఖ్యమైన అంశంగా మార్చి 30 ఏళ్లలోనే 27% అక్షరాస్యతను 70% తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బీడు వారిన భూముల్లో పంట మీద ఆశ వదిలేసుకున్న ప్రాంతంలో ఇజ్రాయెల్ నుండి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి కుప్పాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేసి 1000 ఎకరాలను సాగులోకి తెచ్చి ఎండిపోయిన భూముల్లో ఈరోజు వాణిజ్య పంటలు పండించే స్థాయికి తీసుకొచ్చి తన విజన్ ని పేపర్ మీద కాదు ప్రజల బ్రతుకుల్లో చూసుకోమని ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సరైనోడు కమిట్మెంట్ ఇస్తే ప్రజల జీవితాలు ఎలా మారుతాయో కుప్పంలో చూడొచ్చు. నియోజకవర్గంలోని కుటుంబాలకు ఆవులను ఇచ్చి వారికొక జీవనాధారం చూపించి 8300కు పైగా కుటుంబాలను దత్తత తీసుకుని వారి కష్టాలను, వారి లక్ష్యాలను ఓన్ చేసుకుని ఏళ్ల తరబడి దానికే కట్టుబడి ఉండటం అంటే దానికి ఎంత నిబద్ధత కావాలో ఊహించొచ్చు. టాటా సంజీవని సెంటర్ ద్వారా ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్, కేర్ అండ్ గ్రో ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ద్వారా చిన్నారుల ఆరోగ్యాభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలతో ఈ రోజు కుప్పం నియోజకవర్గాన్ని ఆరోగ్యంగా ఉంచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళా సాధికారతే ముఖ్యంగా సాగిన ఆయన ఆధ్వర్యంలో డ్వాక్రా, వెలుగు గ్రూపుల ద్వారా చిన్న మొత్తాల్లో పొదుపు మొదలుపెట్టిన మహిళలు స్వయం శక్తిగా ఎదిగారు. ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే ఆలోచనతో ఫ్రాంటియర్ మార్కెట్, ఈజీ మార్ట్, ఛాయ్ రస్తా వంటి సంస్థల సహకారంతో 300కు పైగా మహిళలకు ఆర్థిక సహకారం అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు. సాగునీరు, త్రాగునీరు కోసం ఎదురు చూసే పరిస్థితి భవిష్యత్తులో ఏనాడు కుప్పానికి రాకూడదన్న ఆలోచనతో హంద్రీనీవా నుండి నీటిని ఒడిసి పట్టి కుప్పం గొంతుల్ని తడిపారు. ఎక్కడో ఉన్న కృష్ణానదిని మరెక్కడో ఆంధ్రప్రదేశ్లో మూలనున్న కుప్పానికి తరలించి 1000 ఎకరాలు సాగులోకి తెచ్చి అపర భగీరథుడుగా కీర్తించబడ్డారు. గత 2 ఏళ్లలో ఎబిస్ ప్రోటీన్, మదర్స్ డైరీ, ఏసీఈ ఇంటర్నేషనల్, ఈరాయ్స్ మోటార్స్, శ్రీజా మిల్క్, హిండాల్కో, అడిడాస్ లాంటి 21 ప్రముఖ కంపెనీలు 7683 కోట్ల పెట్టుబడుల్ని ఒక మూలనున్న నియోజకవర్గంలో పెడుతున్నాయంటే దాన్ని పాలించే నాయకుడి మీద, ఆయన విజన్ మీద ఎంత నమ్మకముందో చూడొచ్చు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోని 250 కిలోమీటర్ల బీటీ, సీసీ రోడ్లు వేసి 62 కోట్లతో ఎన్టీఆర్ స్టేడియం, 10 కోట్లతో కుప్పం సెంట్రల్ పార్కును అభివృద్ధి చేస్తున్నారంటే అది నియోజకవర్గమా లేక జిల్లానా అని ఆశ్చర్యపోకమానరు. 100% డోర్ టు డోర్ చెత్తను సేకరిస్తూ కుప్పంలోని నడిమూరు గ్రామాన్ని పూర్తిగా సోలార్ పవర్ గ్రామంగా మార్చి నెట్ జీరో టార్గెట్ గా పనిచేస్తూ తాను సభల్లో చెప్పే క్లీన్ ఎనర్జీ కాన్సెప్ట్ కేవలం మాటలు కాదు, అవి చేతలని నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. పలమనేరు, కృష్ణగిరి 4 లైన్ల హైవే, కుప్పం, హోసూర్, బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్, అలాగే కుప్పం వయా కేజీఎఫ్ లింక్ రోడ్డుతో కుప్పం కనెక్టివిటీని మరో లెవెల్కి పెంచారు. మరోపక్క కుప్పం ఎయిర్పోర్ట్ భూసేకరణ పూర్తయి నిర్మాణం మొదలవనుంది. మౌలిక సదుపాయాలు లేని స్థితి నుండి 1000 కోట్ల పెట్టుబడులు రాబట్టిన ప్రాంతం కదా. త్రాగడానికి నీరు లేని స్థితి నుండి నదీ జలాలు పరవళ్లు తొక్కిన భూముల కదా. వలసపోయే పరిస్థితుల నుండి వ్యాపారాలు చేసే స్థితికి చేరిన ప్రజల కదా. ఆ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న నాయకుడి కదా. తన ఆశయాలను చేతల్లో చేసి చూపించిన దార్శనికుడి కదా.